ఒక 16 ఇయర్స్ అమ్మాయి ఎవరికి వార్నింగ్ ఇవ్వకుండా ఏ రీజన్ లేకుండా డైరెక్ట్గా స్టూడెంట్స్ మీదకి గన్ ఫైర్ స్టార్ట్ చేసింది. అయితే పోలీసులు ఆ అమ్మాయిని రీజన్ అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పిందేంటో మీకు తెలుసా? నాకు మండేస్ అంటే ఇష్టం ఉండదు, అందుకే ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశా అని. జనవరి 29, 1979 మండే మార్నింగ్ శాన్ డియాగో కాలిఫోర్నియాలోని గ్రోవర్ క్లీవీలాండ్ ఎలిమెంటరీ స్కూల్లో స్టూడెంట్స్ క్లాస్ రూమ్కి వెళ్తున్నారు. సడన్గా గన్ ఫైర్ స్టార్ట్ అయింది. చిన్న పిల్లల్ని ఎయిమ్గా చేసుకొని కంటిన్యూస్గా ఫైరింగ్ స్టార్ట్ చేసింది బ్రెండా స్పెన్సర్. ఈ ఇన్సిడెంట్లోని ప్రిన్సిపల్, కస్టోడియన్ చనిపోయారు. 8 మంది స్టూడెంట్స్, ఒక పోలీస్ ఆఫీసర్ సీరియస్గా ఇంజ్యూర్ అయ్యారు. 7 అవర్స్ తర్వాత పోలీసులు బ్రెండాతో మాట్లాడారు. అప్పుడు బ్రెండా చెప్పిన లైన్ ఏంటో తెలుసా? ఐ డోంట్ లైక్ మండేస్, దిస్ లివెన్స్ అప్ ద డే. అంటే జస్ట్ మండే నచ్చలేదని ఇన్నోసెంట్ పీపుల్ని చంపింది. తర్వాత ఇన్వెస్టిగేషన్లోని బ్రెండా మెంటల్ స్టేట్ గురించి షాకింగ్ ట్రూత్స్ బయటపడ్డాయి. తను ఆల్రెడీ డిప్రెషన్తో బాధపడుతుంది, ఎపిలెప్సీ, సూసైడికల్ థాట్స్, తన తండ్రి అబ్యూస్ చేసినట్టు రికార్డ్స్లో కూడా మెన్షన్ అయింది. అయితే క్రిస్మస్కి బ్రెండాకి గిఫ్ట్గా 22 క్యాలిబర్ రైఫల్ని ఇచ్చారు. బ్రెండాని అడల్ట్ లాగా ట్రయల్ చేసి 25 ఇయర్స్ మినిమం పనిష్మెంట్ ఇచ్చారు. ప్రజెంట్ బ్రెండా ఇప్పుడు జైల్లోనే ఉంది. దీనికి రీజన్ 25 ఇయర్స్ తర్వాత ఆమె పెరోల్కి అప్లై చేయొచ్చు, కానీ పెరోల్ ఎన్నిసార్లు అప్లై చేసినా దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆమెను రిలీజ్ చేయడానికి మెంటల్గా స్టేబుల్గా లేదని. అయితే బ్రెండా చెప్పిన ఆ కోల్డ్ అండ్ హార్ట్లెస్ వర్డ్స్తోని ఇన్స్పైర్ అయింది ఒక సాంగ్ కూడా ఉంది. ఐ డోంట్ లైక్ మండేస్ అనే సాంగ్ని బూమ్ టౌన్ ర్యాట్స్ అనే యూకే బ్యాండ్ కంపోజ్ చేసింది. ఇది యూకేలోని నెంబర్ 1 సాంగ్గా హిట్ అయింది.